నీ సహనం దేవుడు చూస్తున్నాడు. నీ వద్దకు వస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నీ పరిస్థితుల్లోంచి నిన్ను పైకి తీసుకొస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. పేదరికమా, అట్టడుగుపోయావా, లెగలేకపోతున్నావా, నీ పరిస్థితుల్లోంచి బయటికి రాలేకపోతున్నావా, ఆ కష్టం నిన్ను విడుస్తలేదా, నువ్వు ఇక నీ సమస్య తట్టుకోలేకుండా అంటే సహించలేకున్నంతగా ఉంటుందా, వాటన్నిటిని యేసు నామములో దూరము చేసి నీకు నెమ్మదిని సమాధానము కలుగచేయునుగాక. బైబిల్లో చూద్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తున్నాం. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేనెరుగుదును. అవును, దేవునికి నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని కూడా నేను ఎరుగుదును. నువ్వు సహిస్తున్నావు, ఆ సహనం నాకు తెలుసు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకేతం అపోస్తులం అని చెప్పుకొని వారిని పరీక్షించవని అబద్ధికులను కనిపెట్టుకుంటున్నావు. ఇక్కడ అంటున్నాడు, నీ సహనమును నేనెరుగుదును. నువ్వు సహనము కలిగిన నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని కూడా ఎరుగుదును. ఒకవేళ ఈ నామాన్ని కలిగి అనేక సమస్యను భరిస్తూ ముందుకెళ్తున్నావా, అలసిపోకుండా, దేవుడు అంటాడు ఇక్కడ, నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం, క్రీస్తు నిమిత్తం ఒకవేళ నిందించబడుతున్నావా, దేవుని కలిగినావు, ఏం కలిగింది నీకు, ఏమొచ్చింది, ఏం జరిగింది, మందిరానికి వెళ్తున్నావు, ఏమొచ్చింది, ఏం జరిగింది, ఇంకా జవాబు లేదే, అందరూ బాగున్నారు, నీకంటే వేరే వాళ్ళు చాలా బాగున్నారు కదా, మరి బాగున్నారు కదా. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అలసిపోలేదంట. ఇక్కడ చూస్తే అవునవును, పరిస్థితులు అప్పుడప్పుడు మనం అలసిపోయేలాగా చేస్తాయి. భరించలేక అలసిపోతూ ఉంటారు. అలసిపోయి వారి జీవితంలో వారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు, ప్రార్థన జీవితాన్ని వదిలివేసుకుంటూ ఉంటారు. ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని ప్రభు దర్శించునుగాక. ఇక్కడ ఇదే అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతున్నాండి. దేవునికి వాక్యంలో కనుక చూస్తే ఇది ప్రకటన గ్రంథం. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేనెరుగుదును. మరలా అంటున్నాడు ప్రభు, నీ సహనం నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడుపటి క్రియలు మరలా ఎక్కువైనాయి అని ఎరుగుదును. నువ్వు సహనంతో ఇంకా ప్రార్థిస్తున్నావా? థ్యాంక్ గాడ్. ప్రభు అంటున్నాడు, నీ సహనం నేను ఎరుగుదును. అలాగే ఉపవాసం అంటున్నావా? దేవునికి ఇస్తున్నావా? అలసిపోలేదా? ఆ నామాన్ని భరిస్తున్నావా? అనేక నిందల గుండా వెళ్తున్నావా? శ్రమ గుండా వెళ్తున్నావా? ఇక్కడ నీ క్రియ, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం, వీటన్నిటి కూడా ఎరుగుతున్నాను నేను. నన్ను ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టలేదు. నీ మొదటి క్రియల కన్నా నీ కడుపటి క్రియలు మరి ఎక్కువైన ఎరుగుదును. అంటే ముందున్న విశ్వాసం కంటే, ముందున్న ప్రేమ కంటే, ముందున్న క్రియ కంటే, ముందున్న పరిచర్య కంటే, ముందున్న దానికంటే కడపటిగా అంటే నీ ఇంకా ఆ ముందున్న దానికంటే నీ క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అంటే ఇంకా మోర్గా నువ్వు ప్రేమిస్తున్నావంట. ఓ వాట్ బ్యూటిఫుల్. లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఎంతగా సహిస్తున్న నీ జీవితంలో నా సహనం ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని, ఉత్తరాన్ని దేవుడికి బలమైన కార్యం చేస్తాడు. మంచి మగబిడ్డనిచ్చునుగాక. ఒకవేళ మిస్క్యారీ అయిపోయిందా, డోంట్ వరీ అబౌట్ దట్. మరలా తిరిగి ఇస్తాడు. ఉద్యోగాన్ని కోల్పోయావా, మరలా మంచిదాన్ని ఇస్తాడు దేవుడు. ఇల్లే కోల్పోయావా, మంచి ఇల్లు ఇచ్చునుగాక. అంతకంటే ముఖ్యంగా ఈ రాకడ సమయంలో దేవుడు వచ్చే ఈ సమయంలో నువ్వు దేవుని కొరకు ప్రిపేర్ అవ్వాలా, పశ్చాత్తాపడాలా, హృదయాన్ని మార్చుకోవాలా, నీ హృదయములు దేవుని స్వీకరించాలా, ప్రభువుకు దగ్గర అవ్వాలా. ఇంకా నీవు, నీ కుటుంబం దేవునికై ఆయత్తపరచబడాలా. చాలామంది సోమరిగా ఉంటున్నారు, మత్తుగా ఉంటున్నారు. ఇంకా వాళ్ళు ఒకలాంటి చురుకుతనము రావటం లేదు, విశ్వాసం కలగట్లేదు, మందిరంలోకి వెళ్ళడానికి ఇష్టపడతలేరు, వాక్యాన్ని వింటలేరు, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతలేరు. అటువంటి జీవితం ఒకవేళ ఉంటే దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలా? దేవుని యొక్క వాక్యంలో 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. అవును, త్వరగా రాబోతున్నాడు. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినం దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు.
పగటి కుమారులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. అవును, ప్రభు ఎలాగంటే లోకులు ఎలాగ అనుకుంటున్నట్టే నెమ్మదిగా ఉంది, అంతా బాగుంది, అంతా సైలెంట్గా ఉంది, భయమేమి లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. వారెంత మాత్రం తప్పించుకొనలేరు. దట్ మీనింగ్ ఏంటంటే ప్రభు యొక్క రాక సమీపముగా ఉంది. కాబట్టి మేలుకో, రిపెండ్, పశ్చాత్తాపడు. వస్తా చెల్లెకి మరి వాళ్ళ తల్లిగారు అన్నారు, బ్రదర్ అమ్మ ఆ తల్లి చెప్పింది, అయ్యా నా కుమార్తె బాగలేదు, కడుపులో గడ్డలు ఉన్నాయి, మరి కుటుంబంలో ఎప్పుడు సమస్యలే, బాధలున్నాయి, కష్టాలున్నాయి, ఒకసారి నా కుమార్తెకు ప్రార్థన చేయి, దయచేసి ఈ నెంబర్ ఇదిగో అంటే, అమ్మ ఉందమ్మా నేను ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థన అంటే ఫోన్ చేసి ప్రార్థన చేశా. ఒక మాట అన్న, అమ్మ ఎట్లా ఉన్నావు నాన్న, ఎలాగుంది నీ పరిస్థితి, ఎలాగుంది, మరి నీ బ్రతుకు ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, కొన్ని పరిస్థితులు ఇలాగున్నాయమ్మా, ఇప్పుడు రాకడా, దేవుని రాకడా సమీపంగా ఉంది, నీ పరిస్థితులు మార్చుకొని మంచిగా ఉండాలమ్మని కొన్ని మంచి విషయాలు చెప్పా. పశ్చాత్తాపడాలా, ఇంకా మార్చుకో, నువ్వు ఇట్లా ఉంటే ఇట్లా మంచిది, దేవుని రాక దగ్గరగా ఉంది కాబట్టి ఇంక ఏమైతే వదిలిపెట్టాలో వదిలిపెట్టు, ఇలాగుంటే ఇలా ఉంటుంది, ఇలాగుంటే ఇలాగ అవుతుందని మంచి విషయాలు చెప్పా. ఆమె తిరిగి తల్లికి ఫోన్ చేసి, నువ్వేం చెప్పావా బ్రదర్కి, నా గురించి ఏమని చెప్పావా, ఆ బ్రదర్ ఇట్లా మాట్లాడుతున్నా అంటుంది. నేనేం మాట్లాడలే, మా పశ్చాత్తాపడాలంటే ఆమె వేరేగా తల్లి ఏమని చెప్పింది ఏమనుకోండి, తల్లి ప్రార్థన చేయమన్నది అంతే, ఇంకేమి చెప్పలేమా, అదొక్క మాటే అంది. నేను దేవుని ఆత్మ ద్వారా ఆమె పరిస్థితిలోంచి మాట్లాడుతున్నా. ఇలా చేసుకుంటే మంచిది. చివరి దినాలు మనం పశ్చాత్తాపడాలా, మారాలా, ఇంకా దేవునికి సమీపం కావాలా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకో తల్లి. నీ పిల్లల బతికేంటి, నీ జీవితం ఏంటి, భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మరి వేరే వారితో ఏమైనా అటువంటి సంబంధాలు లేకుండా మంచి జీవితాన్ని ఉండాలంటే అంత ఈజీ కాదు. మనం దేవుళ్ళు మంచిగా ఉన్నప్పుడే పరిశుద్ధంగా జీవించగలమని కొన్ని విషయాలు దేవుని నుంచి చెప్తున్నా. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పా. అమంటుంది వెంటనే తల్లికి ఫోన్ చేసి, నువ్వేమన్నా అలా చెప్పావా, నాకేం చెప్పలేదు, తల్లి ఏం చెప్పలేదు, నేను దేవుని వాక్యంలో ఉన్న మంచి విషయాలు బోధించడం ప్రారంభించాను. అప్పుడప్పుడు మిస్గైడ్ అవుతా ఉంటారు, అర్థం చేసుకోలేరు. అలాగా అనేకులు ఉంటున్నారు పిల్లరా ఈ చివరి దినాల్లో. అవును, నీవు ఎలాగుంటున్నావు, నీ జీవితం ఎలాగుంటుంది, ఒక్కసారి నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుకుంటున్నా. మన జీవితాన్ని సరి చేసుకోవాలా. సహనాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నావా, సహనము కలిగి ఆ ప్రభు కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా, ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించాలా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యం చేతకు ఒకరినొకడు పురికొల్పవలనని లేపవలనని ఆలోచించుము. ఇక్కడ అంటాడు ఆ దినం అంటే, ఆ దినం అంటే ఏ దినం, దేవుని యొక్క రాక సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, మరి ఎక్కువగా సహనంగా ఉండాలంట, ప్రేమగా ఉండాలంట, భక్తిగా ఉండాలా, విశ్వాసాన్ని కోల్పోద్దు, మంచి క్రియలు కలిగి ఉండాలా. ఇదే 10వ అధ్యాయం మరి 37వ వచనాన్ని కనుక చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇక కాలము బహు కొంచెంగా ఉంది, వచ్చువాడు ఆలస్యం వచ్చేక వచ్చును. ఇక్కడ అంటారు కాలము సమీపంగా ఉందంట. మరి ఇక కాలం బహు కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం వచ్చేక వచ్చును. ఆలస్యం అని 2000 సంవత్సరాలు అవుతుంది కదా దేవుడు రాకడని, ఇంకా రాలే కదా. అది అలాగనే నోవహు కాలం లాగా జరిగిపోతుంది. సహనాన్ని కోల్పోయి మరి అందరూ లోకంలోకి మరి భక్తిని విడిచి మంచి మార్గాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ నోవహు కాలములో ఒక 8 అనగా నోవహుతో పాటు తన 7 దేవుడు రక్షించినట్టుగా చూస్తున్నాం. ఆ ఓడలోకి ప్రవేశించారు. మిగతా వారందరూ ఆ ఉగ్రతలో అంటే ఏదైతే మరి జల ప్రళయం ఉందో దాంట్లో అందరూ మునిగిపోయి చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఒక్క కుటుంబమే 8 మంది సేవ్ అయ్యారు, 8 మంది రక్షించబడ్డారు. అలాగే నీ కుటుంబం రక్షించబడునుగాక, నింటివారు దీవించబడునుగాక, నీ ఇంటిలో సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, నీ పరిస్థితులు యేసు నామములో మార్చబడునుగాక. మరి ఇక కాలం బహు కొంచెంగా ఉంది, నువ్వు అనుకున్నట్టుగా లేదు. ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు కాదు, ఇంకో 2 సంవత్సరాలు కాదు, బహు కొంచెంగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. ప్రిపేర్గా ఉన్నావా, రిపెండ్ అయ్యావా,
లైఫ్ సరెండర్ అంటే నీ జీవితాన్ని యేసుకి ఇచ్చావా? ఓకే, స్వస్థత కావాలా? స్వస్థపరుస్తాడు. నెమ్మది కావాలా? నెమ్మది ఇస్తాడు. ఆర్థిక పరిస్థితులు మారుస్తాడు ప్రభు. ఉద్యోగం ఇక్కడ సెటిల్మెంట్ అవ్వడానికి మన జీవితాన్ని చూసుకోదు. ఇవన్నీ కరెక్టే. ఇవన్నీ ఒక దినాన విడిచిపెడతావు. నీ బంగారం, నీ బిల్డింగ్, నీ గోల్డ్, నీ సిల్వర్. అయితే ఒకటి మాత్రం విడిచిపెట్టవు, నీ క్రియ విడిచిపెట్టదు నిన్ను. ఆ క్రియలన్నీ నీతో వస్తాయి. నువ్వేం చేయగలవో అది చేయడానికి ప్రయత్నం చేయాలా? ప్రభు కొరకు ఏం చేసావు అదే నీ వెంట వస్తుంది. మిగతా బిల్డింగ్ రాదు, కార్ రాదు, డైమండ్ రాదు, సిల్వర్ రాదు, జాబ్ రాదు, బ్యాలెన్స్ రాదు, ఏది కూడా రాదు. స్టిల్ నీతో నీ రక్షణ, నువ్వు చేసిన క్రియలు వస్తాయి. కాబట్టి లాస్ట్ ఈ కొద్ది ఇంకా కాలం కొంచెంగా ఉంది, వచ్చుచున్న వాడు ఆలస్యము చేయక వచ్చును. ఈ టైంలోని సహనాన్ని కోల్పోతే ప్రార్థన చేస్తానా, ప్రార్థనకు జవాబు లేదు, నేను అడిగినా కాలే, స్వస్థత కోరినా, ఈ అద్భుతం కోరినా ఏ జరగలే, దేవుడు లేడేం లేదని దెయ్యం నిన్ను మోసపరచవచ్చు. మనుషులు నిన్ను మరి నిందించి అవమానపరిచి బాధించినప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోతుండవచ్చు. అలా కాకుండా మరొకసారి రీగా మళ్ళీ రిపెంట్ అయ్యి పశ్చాత్తపడి నీ జీవితాన్ని ప్రభుకిచ్చి ఫ్రెష్గా మరొకసారి నూతనంగా దేవుని ఆత్మను పొందుకొని మళ్ళీ ఉత్సాహంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఏ విషయంలో కూడా, ఎక్కడ కూడా, ఏ పరిస్థితుల్లో కూడా, ఎటువంటి స్థలములో కూడా, ఎటువంటి రిలేషన్లో కూడా, నువ్వు ఉంటున్న స్థలములో, నువ్వు ఉంటున్న జీవితంలో, నీకున్న పరిచయలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీకున్న స్థలములో, ఎనీ ప్లేస్, ఎనీ రిలేషన్ ఎక్కడైనా కానీ దాంట్లో సహనము కోల్పోకుండా నువ్వు ఉన్నట్లయితే గొప్ప కార్యం చూస్తాం. ఆ వ్యక్తి బెతస్తా దగ్గర చూసాం. షారా కోల్పోయింది, హగరుని మరితో అక్కడికి పంపించినట్లుగా చూస్తాం. యోబు సహనాన్ని చూసాం. ఈ విధంగా బైబిల్ రూతుని చూసాం, నయోమి రూతుని చూసాం. ఓర్ప సహనము లేకుండా వెళ్ళిపోయినట్టుగా వాక్యములు రాయబడింది. సహించిన వారు ధన్యులు, వారు దీవించబడ్డారు, వారి స్థితిగతులు మారిపోయినాయి, ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు. దేవుడు వారి సహనాన్ని ఎరిగాడంట, చూచాడంట. అలాగే నీ సహనాన్ని చూస్తున్నాడు దేవుడు. మరి చూచేం చేస్తాడు? నీ జీవితంలో నీకు కావలసిన అద్భుతాన్ని జరిగిస్తాడు. ఇలా ఈ ద్వారా నీ జీవితంలో బలమైన కార్యం చేయను గాక. నీ కొరకు ప్రార్థించబోతున్నాం. దయచేసి కళ్ళు మూసుకుందామా, ప్రభుని అడుగుదామా, ప్రభా నా జీవితంలో ఈ కార్యం చేయను ఆయన. ఈ అద్భుతము ఆలస్యం అవుతుంది, అయినా విడిచిపెట్టా, అయినా పట్టుగా ఉంటా, విడిచిపెట్టా. 38 years అలాగే ఉన్నాడు ఆయన, నేను కూడా అలాగే ఉంటా. అది జరిగేదాకా వదిలిపెట్టా, ప్రార్థిస్తూనే ఉంటా, విజ్ఞాపన చేస్తూనే ఉంటా, విశ్వాసంతో ఎదురు చూస్తా, సహనంతో కనిపెట్టుకుంటా. ప్రభా సహనాన్ని కోల్పోద్దు నాయన అని గనక నువ్వు ప్రార్థించగలిగితే దేవునిచ్చి జవాబు రాందంటూ ఏది కూడా ఉండదు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇచ్చునుగాక. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీ నామములో బలమైన కార్యం ఇచ్చేయమని, మీ శాంతితో, సమాధానంతో, ఆరోగ్యముతో, సమృద్ధితో, అయ్యా అద్భుతాలతో నింపి నడిపించమని, ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో, ఎవరైతే ఏ సమస్యను కోరుకుంటున్నారో తీర్చబడాలని వారి జీవితంలో ఆ సమస్యలన్నీ తీర్చబడను గాక. నెమ్మది కలుగును గాక. ఆరోగ్యము దయచేయండి, నెమ్మది దయచేయండి అయ్యా. అప్పు సమస్యను తీసివేయండి. ఆర్థిక సమస్యలు తను ఏవైతున్నాయో ప్రభా అవి తీర్చుకొని, జ్ఞానముతో తీర్చుకుని మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. మా పరిస్థితుల్లో నెమ్మదిమ్మని వేడుకుంటున్నా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని, మంచం మీద ఉన్న బిడ్డల్ని, దిక్కుతోచక దిగులుగా భయంగా అయ్యా తండ్రి పరిస్థితులను చూచి వణికిపోతున్న ప్రతి వారి జీవితంలో యేసు నామములో మంచి కార్యములు జరుగునుగాక. ఈ నామములో గొప్ప నిరీక్షణ దయచేయండి. విశ్వాసముతో మిమ్మల్ని ఎదుర్కొనే కృప దయచేయండి. ఈ చివరి దినాల్లో నాయన మేమందరం కూడా ఇంకా పశ్చాత్తాపముతో రిపెంట్ అవుతూ పేషెన్స్గా అయ్యా ఓర్పుగా, సహనంగా, మృదువుగా ఉండే గొప్ప కృప మందరికీ దయచేయమని, అలాగుంటున్న ప్రతి వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని, స్వస్థపరచమని, నెమ్మదిమ్మని, వారి యొద్దకు మీరే వచ్చి మీరు కార్యం చేయమని, వారి పరిస్థితుల్లోంచి లేపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ అండి. ఈ వర్తమానం ద్వారా దీవించబడ్డవని నమ్ముతున్నాను ప్రభు. మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. అన్ని విధాలుగా ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.